ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజంతను దేవుడు తన సన్నిధిని తోడుగా నుండి చేసి తన అత్యధికమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యోవేలు గ్రంథం 2:32 యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఆమె నిశ్చయంగా ప్రతిదినం మన జీవితాల్లో మనం చేసేది ఏంటంటే ప్రార్థన. మన ప్రతి పనులు కావచ్చు, ప్రతి ఉదయం లేవగానే ప్రార్థిస్తుంటాం, ప్రభా ఈ రోజంతా నాకు తోడుగా ఉండండి, కలుగుతున్న ప్రతి ఆపదల నుంచి నన్ను రక్షించండి, కొంచెం నా కీడు నుంచి రక్షించండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన మనకి ఏం కలగ చేస్తుంది అంటే రక్షణ కలగ చేస్తుంది. కొంచెం ప్రతి ఒక్క కీడు నుంచి, అపవాది యొక్క చెరల నుంచి ప్రభు మనం తప్పించే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభు కూడా చెప్తూ ఉంటాడు, శోధనలో ప్రవేశించకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి. యెహోషువపాతు రాజు తను జయించలేనంత శత్రు సైన్యం తన వీధికి తెచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మొదటిగా ప్రార్థన చేశాడంట. అదే విధంగా అష్షూరు రాజు యూదా వారికి వ్యతిరేకంగా లేచినప్పుడు హిజ్కియా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. వీరి ప్రార్థన ఏం చేసిందంటే యుద్ధం చేయకుండానే వీరికి జయాన్ని ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. ఐగుప్తీయులు తరుముతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఎదుట ప్రభుకి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు చేసింది ఏంటంటే ఐగుప్తీ చేతుల నుంచి పడకుండా ప్రభు ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడుతూ వచ్చాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన మన జీవితంలో ఆశీర్వాదాన్ని, మేలును, కృపను మాత్రమే కాదు, కానీ మనం చేసే ప్రార్థన మనకు రక్షణ కలగచేస్తుంది. మనం ప్రార్థిస్తుండగా దేవుడు మనకు రక్షణ కలగజేసే దేవుడై ఉన్నాడు. దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. రాజాజ్ఞ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దానియేలు తన ప్రార్థనను ఆపలేదు. తద్వారా తన జీవితంలో జరిగిన గొప్ప కార్యం, తద్వారా తన జీవితంలో జరిగిన గొప్ప మేలు ఏంటంటే దానియేలు రాజాజ్ఞకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాడని చెప్పి సింహాల బోనులో వేసినప్పటికీ సింహాలు అతనికి ఏ హాని చేయలేదంట. ఎందుకంటే దానియేలు యొక్క ప్రార్థన అనుభవము దానియేలుని సింహపు నోటి నుండి తప్పించింది. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ప్రార్థిస్తున్నారా? ఏ శ్రమలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో దేవుని సన్నిధిలో మొరపెట్టండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ఆయన నామమును బట్టి మొరపెట్టండి. నిశ్చయంగా ప్రభు రక్షణ కలగ చేసే దేవుడై ఉన్నాడు. పొంచున్న ప్రతి కీడును తప్పించి, ప్రతి ఒక్క అపవాది యొక్క ఆలోచనను నిర్మూలపరిచి, శత్రువుల చేతిలోంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు. నిశ్చయంగా ప్రతిదినం కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డ. ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టగలిగినట్లయితే, ప్రార్థించగలిగినట్లయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షింపబడతారు. ఈ లోకంలో మనం జీవించినంత కాలమే కాదు, కానీ ఒక గొప్ప ఉగ్రత దినం రాబోతుంది. భూమి అంతటి మీదకి మహా ఉగ్రత దినం రాబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యోవేలు గ్రంథం 2:31-32 మనం చూసినట్లయితే యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణునగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములను తప్పించుకున్న వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు. ఆమె ఈ భయంకరమైన ఉగ్రత దినములో మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం 2 నుంచి చక్కని మాటలు రాయబడి ఉంటాయి. ఇప్పుడైనను మీరు కన్నీళ్లు విడుచుచు మనపూర్వకంగా దేవుని యొద్దకు రండి, ఉపవాస దినాన్ని మీరు చాటించండి, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. ఎందుకు అంటే దేవుడు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పిస్తాడు. ఈరోజు దేవుని యొక్క దినము అంటే ఆ మహాదినము, ఉగ్రత దినము కాకుండా మన జీవితాల్లో మనం చేసిన పొరపాట్లు బట్టి కావచ్చు, మనం చేసిన తప్పిదాలు బట్టి కావచ్చు, నినివే పట్టిన ప్రజలు ప్రభువుకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ప్రభువుకి ఆయాసకరమైన మార్గంలో వెళ్తూ వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తుండగా దేవుని ఉగ్రత వారి మీదకి రావాల్సిన సమయంలో ఎప్పుడైతే యోనా వెళ్ళి ఆ మాటలు ప్రకటించాడో నినివే పట్టణ ప్రజలు రాజు మొదలుకొని పశువుల వరకు అంట ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించారంట. ప్రభు తన మనస్సును త్రిప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే మాట యోవేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంటది. ప్రభు కరుణావాత్సల్యం కలిగిన దేవుడు. మన హృదయములను మనము చింపుకొని ఆయన తట్టు తిరిగిన ఎడల ప్రభు మన మీద చూపించే అంటే ఆ ఉగ్రత నుంచి మనం తప్పింపబడతాము.
అని యోవేలు ప్రవక్త కూడా చెప్తూ ఉంటాడు. అదే రీతిగా మనం జీవితాల్లో మనం చేసిన పొరపాట్లను బట్టి కలుగుతున్న శ్రమలు మాత్రమే కాదు, కానీ దేవుని మహాదినము, ఆ ఉగ్రత దినమున కూడా ప్రార్థన మనల్ని రక్షిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య ఈ భూమి మీద బ్రతికిన కాలంలో 3.5 సంవత్సరాల సేవా పరిచయలో అనేక మార్లు మనం చూస్తుంది ఏంటంటే ఆయన ప్రార్థన. సిలువకు అప్పగింపబడే ఆ రాత్రి కూడా ఆయన ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగా అంటే చెమట రక్తంగా మార్చబడుతుందంట, వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ ముందున్న సమస్యను జయించాలి, నీ ముందున్న ఈ ఉగ్రతను జయించాలి, నీ ముందున్న ఈ భయంకరమైన పరిస్థితులు నువ్వు రక్షణ పొందుకోవాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం కూడా చూసినట్లయితే, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెబుతున్నాడు. ఆమె ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా ఆ మహా ఉగ్రత దినమున రక్షణ కలగబోతుంది. ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, కీర్తనకాడు చక్కటి మాట చెప్తుంటాడు. 50వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని. ప్రభు, ఆపదలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఏమి చేయలేని దిక్కుతోచిన పరిస్థితి ఉన్నావా, ఇంకా నీ చేతుల్లో ఏమీ లేదేమో, ఏమి చేయలేమో, ఏది చేయడానికి కూడా మార్గం కనిపించట్లేదేమో, అయితే ఈ సమయంలో ఏం చేస్తావంటే ప్రార్థన చేయి. ప్రభువా, నీకన్నా సహాయం చేయటకు మాకు దిక్కెవరూ లేరు ప్రభు అని చెప్పి యెహోషువపాతు రాజు ప్రార్థన చేశారు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయ, ప్రభువా మాకు దిక్కెవరూ లేరు ప్రభు, నీవే మా దిక్కు, నీవే మాకు సహాయం చేయండి. అడగండి ప్రియ దేవుని బిడ్డ. ఆపత్తులో మనం మొరపెట్టినప్పుడు, ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు ప్రభు మనల్ని విడిపించే దేవుడు అయినాడు. మనకు కలుగుతున్న ఆపదలన్నిటిలోంచి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ యెహోవా వాటన్నిటిలోంచి వాడిని తప్పించున్న దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు శ్రమలు నిన్ను ఆవరించి ఉన్నాయేమో, సమస్యలు నిన్ను ఆవరించి ఉన్నాయేమో, ప్రతికూలమైన పరిస్థితులు నిన్ను ఆవరించి ఉన్నాయేమో, లేదంటే అనేకులు నీకు వ్యతిరేకంగా లేచి నీకు అవమానకరంగా నిందిస్తూ నిన్ను బాధ పెడుతూ నీకు వేదన కలగ చేస్తూ ఉన్నారేమో, నిన్ను పరద్రోయాలని అనేకులు పొంచి ఉన్నారేమో. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు విడిపించబోతున్నాడు. పొంచి ఉన్న ప్రతి కీడు నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. కలుగుతున్న ప్రతి ఆపద నుంచి ప్రభు నేను తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. మనం ప్రార్థిస్తున్న దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయలేని దేవుడు. ఆయన ఎలా కనికరాన్ని చూపిస్తాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు చూసినట్లయితే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అండి, తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును అని. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఆయనకి ఏ భేదము లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని అన్యుడని ఆయనకి ఏ భేదము లేదు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయ వారందరికీ కూడా ఆయన కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన సమర్థుడైన దేవుడైన, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడైన, అందరి పట్ల తన కృపను అపరిమితముగా కనపరచగలిగిన దేవుడైన. నిశ్చయంగా ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా దేవుడు నీకు రక్షణ కలుగజేస్తాడు. దేవుడు నీకు కలుగుతున్న ప్రతి ఆపద నుంచి విడిపిస్తాడు. ఆయన రక్షణ అనుభవాన్ని నిశ్చయంగా నువ్వు అనుభవించగలుగుతావు. ప్రార్థన ఒక రక్షణ కోట. ప్రార్థన నీ జీవితాల్లో గొప్ప రక్షణను కలగచేస్తుంది. ప్రతి ఒక్క సమస్యలో నువ్వు జయించి నిలబడగలుగుతావు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతంగా మీరు మాతో మాట్లాడారు. నిజమే, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రభా. ప్రార్థన మా జీవితాల్లో రక్షణ కలగచేస్తుంది. అయ్యా, ఇప్పుడు కలుగుతున్న శ్రమలు, ఇప్పుడు కలుగుతున్న ఉగ్రతలలో మాత్రమే కాదు, కానీ ఆ మహాదినము, ఆ మహా ఉగ్రత దినమున కూడా ప్రభా తండ్రి, అయ్యా నిశ్చయంగా ప్రార్థన చేయవారందరికీ నువ్వు రక్షణ కలగ చేసే దేవుడు, నువ్వు ప్రార్థించే వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు ప్రభా. ఈ రోజు నుంచి ఎంతమంది అయితే ప్రార్థన అనుభవంలో ముందు కొనసాగింపబడాలనుకుంటున్నారో వారందరిపై నీ ఆత్మని కుమ్మరించి, నీ అభిషేకాన్ని కుమ్మరించి, నీ కృపను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.